రవి సంక్రమణము, అలాగే గురుగ్రహం మనకి ఎక్కడి నుంచండి? అక్టోబర్ 18 తర్వాత మనకి గురుగ్రహము మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. అలాగే ఇప్పుడు రవిగ్రహము కన్యా రాశిలోకి మారుతున్నాడు. వీటి రీత్యా మనకి ఏం జరగబోతుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి మనము ఆమె పాదపద్మాలకు నమస్కారం చేస్తూ కృష్ణం వందే జగద్గురం, అర్జునం వందే జగదేక వీరం, అలాగే శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః, శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ గురుగ్రహము మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచారం చేయడం వల్ల అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఈ గురువు మిథున రాశిలో ఉండడం వల్ల చాలా మందికి వివాహాలు దగ్గర బంధువులతో, రక్త సంబంధికులతో, పరిచయస్తులతో ఇలా జరుగుతూ వచ్చినాయి. అయితే ఈ కర్కాటక రాశి సంచారం వల్ల మనకి ఏమవుతుందంటే మంచి స్ట్రాంగ్ అయిపోతున్నాడు గురుగ్రహం. దానివల్ల మంచిగా అందరూ కూడా ఆనందంగా అయిపోతారనమాట. అలాగే ఆస్పీషియస్ రిజల్ట్స్ ఇస్తాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తయిపోతాయి. లైఫ్ బోర్ కొడుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి అందరికీ కూడా. మరి అటువంటి బోరింగ్ లైఫ్ని మొత్తం బోర్ని తీసేసి మంచి ఉల్లాసంగా, ఉద్వేగంగా, ఆనందంగా మనకి లైఫ్ జీవితం మనకి ఆ విధంగా ఉండేలా చేస్తుంది గురుగ్రహం. అలాగే ఎన్నిసార్లు చదువుతున్నా సరే మాకు గుర్తుండట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్స్, వాళ్ళకి చాలా బాగా గుర్తుంటూ ఉంటుంది. అలాగే ఈ రాశి ఫలాలలో మనము ఈ గురుగ్రహం వల్ల 12 రాశుల్లో 12 మందికి కూడా అనేక రకాలైనటువంటి ఫలితాలు మనకిస్తుంది గురుగ్రహం. చాలా మందికి చూడండి, మనము ఎంత చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదండి. ఎందువల్లంటే గురుబలం లేకపోతే అంతే అనమాట. వాళ్ళకి మనం చెప్పేది అసలు వదిలేస్తారు, తోక పట్టుకుంటారనమాట. ఎంత చెప్పినా సరే బుర్రకి ఎక్కదు. వాళ్ళ మూర్ఖత్వంగా వాళ్ళు పని సులువు మార్గం చెప్తున్నా సరే వినరు అనమాట. వాళ్ళకి తోచిందే చేస్తూ ఉంటారు. కొంతమంది క్రిమినల్ ఐడియాలు వేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాల నుంచి అండి, దగ్గరగా ఎన్నో సంవత్సరాల నుంచి, ఇంతప్పటి నుంచి మేము గురువులమ్మటా తిరిగాం. మీరు అందరూ గర్ల్ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగితే నేను గురువులమ్మటా తిరిగి, సాధువులమ్మటా తిరిగి, కష్టపడి గురుపాదాలు పిసుకుతూ నేర్చుకొని అండి, సరే మనకి ఎందుకులే, మనం ఒక ప్రొఫెసర్ కదా, మనం ఒక అధర్వవేద పండితులం, మన గురువులకి శిష్యుడిగా ఉందాంలే అనుకొని మనం ఉంటే, ఎవడెష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తుంటే ఇంక మనం బెల్ట్ పట్టుకొని వచ్చేసాం. అంతా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు 2 లక్షలు 5 లక్షలు డబ్బులు తీసుకున్నారు. రాంగ్ గైడెన్స్లు ఇవ్వడాలు. ఈ మా స్టూడెంట్స్ కూడా తెలివి లేదనమాట, గురుబలం లేదు కదా. మరి ఎంబీబీఎస్లు చదివారు, వీళ్ళ ₹1,00,000 5 లక్షలు 2 లక్షలు అడిగితే ఇచ్చేయడమే. ఆ తర్వాత డబ్బులు వేయించుకొని బ్లాక్లు అంట. పోనీ చేసినాడు, పోనీ డబ్బులన్నా తీసుకుని ఏమైనా చేయవచ్చు కదా. ఇలా ఏమైనా పియ్యాలా దేవుళ్ళకి? మరి ఈ రకంగా అనవసరమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆస్ట్రాలజీ మీద నమ్మకం కోల్పోయిందనమాట జనాలకి. దేవుడి మీద నమ్మకం కోల్పోయారు. ఇదంతా గురుబలం లేకపోవడం వల్లే అనమాట. ఇవన్నీ ఉదాహరణలు. అలాగే ఇప్పుడు అంత కష్టపడి మనం సర్లే అని మనం చెప్పుకుంటూ వస్తే, ముల్లపూడి సత్యనారాయణమూర్తి అని కొడితే వేరెవరో ఒక కంత్రిగాడి జ్యోతిషాలయం వస్తుంది అనమాట. వాడు మన పేరును పెట్టి కొని వాడు క్యాష్ చేసుకోవాలని చూస్తాడు. ఇంకొక కంత్రిగాడు, వాడు జ్యోతిష్కుడే, వాడి జ్యోతిషాలయం రావడమో, లేకపోతే మన ఫోన్ నెంబర్ కొడితే మన పేరు కొడితే వాడి ఫోన్ నెంబర్ వచ్చేలాగో ఏవేవో సెట్ చేసుకుంటున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే 1 నిమిషంలో ఎగిరిపోతారు విధవాలు. కానీ పోన్లే అని చెప్పేసి మనం విజ్ఞతతో మన ప్రేక్షకులను అలర్ట్ చేసుకుంటే సరిపోద్దులే అనేటటువంటి ఉద్దేశంతో మనం నాసా రిపోర్ట్స్ని బట్టి వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్గా మనము వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ని కూడా, వేగాల్ని, వీటిలన్నిటిని, అనేకమైనటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మనం పరిశీలన చేసి పరిశోధించి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో
మన ప్రపంచం అంతా తెలుసు మనం కమర్షియల్ కాదని. ఈనాటి నుంచి కాదు కదా మనం ఇచ్చే సర్వీసెస్. అందువలన జగద్గురువులను చూపిస్తున్నాము. జగద్గురువు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆనందమూర్తి గారు, ఆయన తయారు చేసినటువంటి 10,000 మంది సాధువులకి దానం చేయమని, అనాథ పిల్లలు, అనాథ ఆశ్రమాలు నడిపిస్తున్నాం గురువు గారివి. దానికి 300 ఇండియాలో ఉన్నాయి, 300 సెంటర్లు 180 దేశాల్లో ఉన్నాయి. ఇలా మనం మంచి పనులు చెప్తుంటే ఈ కంట్రీ వాళ్ళు మనకి మన పేరుని వాడుకొని ఏదో చేసుకోవాలనుకుంటారు. ఇవన్నీ తాత్కాలికం. ఇదంతా గురువు వక్రించున్న, గురువు సరిగ్గా వాళ్ళకి ఆ రాశిలో మంచి స్థానంలో లేకపోతే ఇలాంటి కంట్రీ బుద్ధులే వస్తాయన్నమాట. కాబట్టి మీరంతా కూడా ఎవరికైనా సందేహాలు ఉంటే వ్యక్తిగత జాతకాల కోసం నన్ను సంప్రదించండి. మన అమెరికన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము, అలాగే నా పర్సనల్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము. కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా చైర్మన్ అయినటువంటి దత్తు, అలాగే మా మౌర్య, చంద్రగుప్త మౌర్య, ఆ తర్వాత దీపు స్టార్, అలాగే మా హరీష్, మా వేణు, వీళ్ళంతా కూడా మీకు పేద ప్రజలకు మీ అందరికీ కూడా అందించాలనేటటువంటి సదుద్దేశంతో చెప్పిస్తున్నారనమాట. ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోండి, వినియోగించుకోండి. అలాగే ఈ రాశుల వారికి మనకి సహనం చాలా అవసరం అండి. గురుగ్రహం మంచి సహనాన్ని ఇస్తుంది. చాలా మందికి సహనం ఉండదన్నమాట. వెంటనే ఓ ఫోన్ కొడతారు, జ్యోతిష్కుడు బాత్రూంలో ఉన్నా సరే, ల్యాబొరేటరీలో ఉన్నా సరే, వీళ్ళు చేసేసిన వెంటనే ఎత్తేయాల. ఇంకా వాడు పూజా మందిరాలు, జపాలు, దొంగలు మేము ఓం నమ శివాయ మీరు ఫోన్ చేయగానే శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః అని అప్పుడే పూజ నుంచి వచ్చినట్టు బిల్డప్లు ఇచ్చే జ్యోతిష్కులు చాలా మంది ఉన్నారు, పంతుళ్ళను. ఇది అలా కాదు. బాత్రూంలో ఉన్నారో ఎక్కడ ఉన్నారో చూసుకోవాలా, ఆగాల. ఏమంటే మీరు ఎత్తలేదు కాబట్టి వేరే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి అన్నవాడు, నువ్వు ఏమి శిష్యుడివి, నీకు ఏమి చెప్తావు జాతకం చెప్పు. ఆగాల, ఎన్ని రోజులైనా ఆగాల. కాబట్టి చక్కగా ఇదంతా కూడా గురుగ్రహం వల్ల వస్తుందన్నమాట. కాబట్టి 12 రాశుల వారికి, ఏ రాశుల వారికి ఇప్పుడు అప్పుల బాధలు ఉన్నాయండి మీకు అందరికీ కూడా. చాలా మంది కొన్ని రాశుల వారికి అప్పులు తెగిప్పించినాయి గ్రహాలు. దాంతో ఇళ్ళు కట్టారు, స్థలాలు కన్నారు, అండ్ వ్యాపారాలు చేశారు, తర్వాత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొన్నారు. మరి అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళు 12 సంవత్సరాల నుంచి లేనటువంటి వాళ్ళు గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు నమ్మకం ఉంటే గురుచరిత్ర చదువుకున్నారు, పారాయణ చేశారు. మరి మేము చేయించిన హోమాలతో, మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఆయన మేము వ్యాపార దృక్పథంతో చెయ్యం. వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టడం, ఇలా వాళ్ళకి అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క గురువు కర్కాటక రాశిలోకి వచ్చేసరికి అనారోగ్యాలు అనేటటువంటివి తగ్గిపోతాయి, రోగాలు తగ్గిపోయి చక్కగా ఆరోగ్యవంతులు అవుతారు, మనస్సు వికసిస్తుంది. అలాగే వివాహాలు ఆడపిల్లలకు అవ్వట్లేదండి, మంచి సంబంధాలు రావట్లేదు. వీళ్ళకి దురాశ, అవతలడికి దురాశ. ఎక్కువ ఏమ్మా 40 కోట్లు ఉన్నవాళ్ళు, 50 కోట్లు ఉన్నవాళ్ళు ఉండాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండాలి. మరి మామూలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వండి, విదేశాల్లో ఉండాలా లేకపోతే ఎక్కడో ఉండాలా? ఆ తర్వాత ఎంత లైఫ్ స్పాన్ ఎంత, అసలు ఎంతకాలం బతుకుతాడు? వీడికి ఇన్ని కోట్లు ఇచ్చి పెళ్లి చేస్తే ఆడు టఫీమని చచ్చిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారు. కాబట్టి కట్నాలు, విదేశాలు మోజులు వెళ్ళకండి. ఇక విదేశాల్లో ఉన్న అమ్మవారులు చాలా మంది ఉన్నారమ్మా, పిల్లల్ని జాయిన్ చేసుకోవడం ఎప్పుడు చూసినా తిరుగుడే అనమాట. కారుతో పిల్లల్ని దింపాలా, 2 పిల్లలు ఉంటే చాలు, వీళ్ళ జీవితం అయిపోయింది. ఒకళ్ళ అక్కడ దింపాలా, ఆ యూనివర్సిటీకి దింపాలా, ఈ పిల్లల్ని ఈ కాలేజీ దింపాలా. ఏదో దేశానికి సేవ చేస్తున్నట్టు బిల్డప్లు ఇస్తారు మొత్తం విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలంతా కూడా. కాబట్టి ఎప్పుడు సాధన చేసుకుంటారా బాబు మీరు? మీ పిల్లలకి సేవ చేసుకోండి. మీ పిల్లలకు సేవ తప్పకుండా మీకంటూ ఉండాలి కదా. మీ పిల్లల్ని వృద్ధి చేస్తున్నారు, మీ భార్యలను పెంచుతున్నారు, బాగుంది, భర్తలను పెంచుతున్నారు, మరి మీకు మోక్షం ఎలా వస్తుంది? అంటే డూప్లికేట్. అబ్బా ఎంత పెద్ద గురువు, అబ్బా ఎంత పెద్ద ఆశ్రమం, ఆ గురువు గారు మిమ్మల్ని అసలు మీ పేరేంటో తెలియదు, మీ ముఖం ఏంటో తెలియదు, ఆడికి 6,000 10,000 కట్టి రిఫ్రెషర్ కోర్స్. ఇదేదో ఏంటి ఏమన్నా ఎంబీబీఎస్ కోర్సులా, రిఫ్రెషర్ కోర్సులు, లేకపోతే పీజీ డిప్లొమా కోర్సులా, జాబ్లో ట్రైనింగ్ కోర్సులా? వాడు ఒక మెడిటేషన్కి ఒక క్లాసులు, మళ్ళీ మీరు అంత డబ్బులు కట్టడాలు, లైన్లో నుంచోడాలు. ఆయన అలా వెళ్తాడు, మీరేమో ఇలాగా ఒక లైన్లో నుంచుంటారు. గురుగారు 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 మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్లు ఇస్తున్నారా, లేకపోతే మీరేమన్నా లబ్ధి పొందుతున్నారా? మొత్తం అందరి చేత గుండెలు గీయించేసుకుని లాస్ట్లో గురుగారు అని వస్తారు. అప్పుడు ఉంటుంది ఆనంద మార్గ్. మెడిటేషన్కి ₹1 తీసుకోం, దేనికి డబ్బులు తీసుకోం, మాకు తెలుసు అన్ని. ఇంటర్నేషనల్గా నోబెల్ ప్రైజ్ని ఇప్పించినటువంటి ఘనత గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్. గూగుల్ చేసి చూసుకోండి. డాక్టర్ రవిభాత్ర
1993 నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎకనామిక్స్ కొడితే వస్తుంది. అలాగే ఆయన ఇచ్చినటువంటి గాడ్ పార్టికల్ అనేటటువంటిది మైక్రోబైటా సిద్ధాంతాన్ని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్, ఎంఐటి, తర్వాత కొలంబియా యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీ, డ్యూక్ యూనివర్సిటీ, అమెరికాలో ఉన్న టాప్ 10 యూనివర్సిటీస్ అంతా కూడా ఆయన ఇచ్చిన సిలబస్ని, గురువు గారు పిఆర్ సర్కార్ ఇచ్చినటువంటి సిలబస్ని వాళ్ళ సిలబస్లో పెట్టుకున్నారు, వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్లో. అలాగే నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ విద్యా విధానాన్ని రొమానియన్ గవర్నమెంట్ ఎప్పుడో వాళ్ళ దేశంలో పెట్టుకుంది. గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు ఇచ్చింది. నరేంద్ర మోడీ గారు మన దేశంలో 2020 అని ఎన్ఈపి అని నియో హ్యూమనిస్టిక్ ఎడ్యుకేషన్ పాలసీ అని అందులో పెట్టారు. మన దేశంలో గురువు గారు ఇచ్చినటువంటిదే ఇంప్లిమెంట్ చేశారు విద్యా విధానంలో. అందువల్ల నిరంతర కృషి చేస్తున్నారు యూత్. ఎక్కడుంది చెప్పండి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్పేది? ఒక దత్తాత్రేయ, ఒక చంద్రగుప్త మౌర్య అంటే చంద్రమౌళి, ఒక హరీష్, ఒక దీపుష్టారు, ఒక వేణు అంటే చిన్న అంటాం. వీళ్ళు ఒక టీం వర్క్ లాగా చేస్తున్నారు పేద ప్రజలకు అందరికీ ఇప్పించాలని. అందువలన ఈ సద్వినియోగం చేసుకోవాలి. ఇదంతా గురుబలం వల్ల. దేవాలయాలు కడుతున్నామండి. ఎవరికే దేవాలయాలు కట్టి ఏం చేస్తావు? దేవాలయాలు కట్టి నువ్వు దొంగపేటాలు పెడుతున్నామండి, దొంగ పూజా స్టోర్లు ఇస్తున్నామండి, ఈఐ ఇస్తున్నామండి. ఎందుకు అవన్నీ? ఆల్రెడీ స్వామి వివేకానంద గారు ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, నువ్వు ఎప్పుడైనా నీ జీవితంలో 300 అనాశరణాలు పెడతావా? ఆశ్రమాలు పెట్టగలుగుతావా? 180 దేశాలు ఇంకో 500 పైన ఉన్నాయి. నోబెల్ ప్రైజ్ నీ జీవితంలో ఏ గురువైనా అసలు బుద్ధి ఉందా జనాలకి? నోబెల్ ప్రైజ్ ఇప్పించినటువంటి గురువు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో? ఒక్క ప్రభాత్ రంజన్ సర్కార్ తప్ప. మా గురుగారు ఎవరైనా ఒకటే. కొంచెం క్వాలిఫైడ్ దగ్గర, క్వాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే మనకు వస్తుంది. ఇదంతా గురు బలం వల్ల వస్తుంది అన్నమాట. కమ్యూనిస్టుల్ని, తర్వాత యాంటీ కమ్యూనిజం, యాంటీ క్యాపిటలిజంకి ఆయన ఇచ్చినటువంటి ప్రౌడ్ థియరీ చూసి రష్యా గవర్నమెంట్ ఉచ్చపోసుకుంది, ఇందిరాగాంధీ ఉచ్చపోసుకుంది. సిబిఐ రంగంలోకి వాళ్ళు చెప్తే, ఆ బుద్ధి లేని విధవాళ్ళు చెప్తే సిబిఐ ఆఫీసర్స్ ఏం చేస్తారు? వాళ్ళు డ్యూటీలు చేసుకునేవాళ్ళు. ఆర్జీ శ్రీవాత్సవ అనేటటువంటి ఆఫీసర్లు మరి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, ఆనందమూర్తి గారిని జైల్లో పెడితే అవన్నీ ఎక్విటెడ్, అవన్నీ కేసులు కొట్టుపడేశారు ఎప్పుడు. అటువంటి గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి శిష్యులు ఆనంద్ మార్గ సన్యాసులు వెళ్తే 10,000 మందిని జైళ్ళల్లో పెట్టారు, లక్షల మంది భక్తులను జైళ్ళల్లో పెట్టారు. తర్వాత గన్ షూటింగ్, కమ్యూనిస్టులు వచ్చి కాల్చేసేవారు, కమ్యూనిస్టు గూండాగాళ్ళు. తర్వాత భక్తుల్ని కాల్చేసేవారు. ఇక్కడ అగర్వాల్ అని ఉంటాడు, ఇదిగో మోకాల్లో ఉప్పుడికి ఉందనమాట. ఇదే ఆ స్పిరిచువాలిటీ అంటే. మళ్ళీ 29 దేశాల్లో ఉన్నటువంటిది ఇప్పుడు 180 దేశాలకు వెళ్ళిపోయింది. అంటే రామ కృష్ణ కృష్ణ అంటూ ఇంట్లో కూర్చోవడం కాదు. దిస్ ఇస్ వాట్ స్పిరిచువాలిటీ ఇస్. గురుగ్రహం అంటే ఇది. కాబట్టి ఈ యొక్క ఏదో జాతకాలకి మాకు ఏదో కష్టాలు ఎక్కువైపోయినాయండి గురువు గారు, ఎందుకవా నువ్వు ఏమన్నా సహాయాలు చేసావా? పేదవాళ్ళకి చేసావా? అనాథాలకు చేసావా? కష్టాలు తట్టుకోలేకపోతున్నామండి అంటే, చిన్నప్పుడు ఏమన్నా ఉన్నప్పుడు ఏమన్నా పేదవాళ్ళకి చేసావా? నీ తల్లిదండ్రులకి తిండి పెట్టావా? పెట్టరా అంటే కూడా, తల్లిదండ్రులకు తిండి పెట్టండిరా అంటే కూడా ఏంటి నీతులు చెప్తున్నారు అనుకుంటారు. నీతులు చెప్పకపోతే ఏం చెప్తారా? ప్రొఫెసర్ నేను మిగతా జ్యోతిష్కుల్లాగా బతిమాలతాం అనుకుంటున్నావా? వీ డోంట్ చార్జ్ ఎనీథింగ్, నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్తాం. ఇంకెందుకు మిమ్మల్ని ఎందుకు లెక్క చేస్తాం? మేము ఇచ్చేది కరెక్ట్ డైరెక్షన్తో, నాసా రిపోర్ట్స్తో, మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ బ్లెండ్ చేసి చెప్తాం. మీ దగ్గర నీతులు చెప్పించుకుంటాం. నువ్వేమైనా ఐటీలో చదివా? నేను చదివా. నువ్వేమైనా అధర్వణ వేద పండితుడివా? నేను అధర్వణ వేద పండితుడు. ఆండ్యూటీ అష్టాదశ శక్తి పీఠాలన్నింటికి వెళ్తాం. సో ఇది గురుబలం నాయన, గురుబలం. కాబట్టి జాగ్రత్తగా ఓపికగా ఉంటే గురువు ఆశీర్వదిస్తాడు. లేదా మా గురువులు బ్యాచ్ ఉంది, ఆషామాషి గురువులు కాదు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు, రమణ మహర్షి, వీళ్ళంతా స్పిరిచువల్ మాస్టర్స్. చచ్చేటప్పుడు మనం చేతులు పక్షవాతం వచ్చేలాగా అయిపోయేటప్పుడు, మూతులలో వంకర్లు అయిపోయేటప్పుడు వాళ్ళే మనం రక్షించేది, పిల్లలు కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా 12 రాశుల వారికి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఈ గురు సంచారం వల్ల మార్పులు వస్తాయో జాతకాలు చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఆయన. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా ఎప్పుడు డ్యూటీ అయిపోద్దా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటారమ్మా. కాబట్టి భారం, యజమాని కోసం కష్టపడతా ఉంటారు. ఎంతసేపు కూడా
ఈ వృషభ రాశి వాళ్ళు తెగ కష్టపడతారు. హరీష్ అని ఒక ఆయన ఉన్నాడు. 24 అవర్స్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ అలా అనమాట. అలాగే ఆదాయాలు లాస్ట్ మంత్తో పోల్చుకుంటే చాలా బాగా పెరుగుతాయి. అండ్ శృంగారం కూడా పెరుగుతుంది వీళ్ళకి. కాబట్టి ఆధ్యాత్మిక సాధన చెయ్యంటారండి, శృంగారం కోలేంటారా నాయన. ధనం ఖర్చు, భార్యలకి పిల్లల కోసం. మరి ఆ గురువు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత అధికంగా ఖర్చు అవుతుంది గతంతో పోల్చుకుంటే. అలాగే బయటికి తీసుకెళ్ళమన్నప్పుడు మరి పెళ్ళైన కొత్తలో నిన్ను ఎవడు తీసుకెళ్ళమన్నాడు? హోటళ్ళకి మాట్లాడితే ఇళ్లలో వండుకోలేరమ్మా. విల్లాస్, అపార్ట్మెంట్స్ నీట్గా ఉండాలి అని అంటే ఇప్పుడు కూర్చోమంటది. కార్లు లోన్స్ మీద వస్తే కార్లో తీసుకెళ్ళి మరి హోటల్కి తీసుకెళ్ళకపోతే అంతే. మరి ఇప్పుడు ఏమంటే కాపురం అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయిందండి. ఇప్పుడు మా భర్తలు మేము అడుగుతుంటే తీసుకెళ్ళట్లేదండి. దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అస్ అంటే పేకండి 2 ముందెందుకు గారాబంగా తీసుకెళ్దాం, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదని. అలాగే ఈ రాశి వారు కూడా డ్యూటీలు మానేసి ఇళ్లలో పిల్లల పక్కన పడుకుంటారయ్యా. ఆ రకంగా ఎంతసేపు కూడా భార్యలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు వీళ్ళంతా కూడా. ముందు డ్యూటీలకు ఇవ్వండి నాయన, డ్యూటీలు బాగా చేయండి. విద్యార్థులు చదువు కొంచెం డల్ అయిపోయిందమ్మా, ఎక్కువ చదవాలి. అలాగే నల్ల డ్రెస్, వైట్ ప్యాంటు వేసుకోండి చక్కగా. అండ్ ఏమండి, సంతానం లేనటువంటి వాళ్ళకి అప్పుడే కలగదు నాయన. అసలు వృషభ రాశి నాన్ స్టాప్ చాలా బాగుంది, కానీ ప్రత్యేకించి గురు సంచారం వలన కాస్త మార్పులు అనేటటువంటి మనకు కనబడుతున్నాయి అన్నమాట. ఇది కలియుగం నాయన, ఇది కల్తీ యుగము, కామయుగము. దీంట్లో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. ఎవ్వరు ఏమి పచ్చిత్తులు కాదనమాట. అంతా కూడా మగాళ్ళైనా వీళ్ళంతా కూడా మేము శుద్ధ పోషలం అండి, అవన్నీ అవసరం లేదు. సో ఆనెస్ట్గా చేయండి. రకరకాల వ్యాపారాలు మీరు స్టార్ట్ చేస్తారు. హోటల్ బిజినెస్, వైన్ షాపులు, పబ్స్, రెస్టారెంట్స్, ఈ బిజినెస్లు అన్నీ చాలా చక్కగా చేస్తారు. అండ్ ఈ యొక్క హాస్టల్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఫైనాన్షియల్ బిజినెస్లు, వడ్డీ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా బిజినెస్లు బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక పరిహారాలు ఈ వృషభ రాశి వారికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవాలా, చక్కగా ఆ సాధన చేసుకోవాలా, ఆ హోమాలు చేయించుకోవాలా, చక్కగా అనుష్ఠానం చేసుకోవాలా. జమ్మి చెట్టు ఉంటుందండి, జమ్మి చెట్టుని ఇంట్లో పెంచుకోండి, దానికి పూజ చేయండి, ప్రదక్షిణాలు చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.